డొంక తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమన్నారు మీరు? వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. అసలు నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. నోటికాడ బుక్కను ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను జారగొట్టింది. ఆ వచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్ని కులాలు, మతాలు, యావత్ తెలంగాణ జాతి రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు పెట్టి, నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా, 2 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ పాపం ఎండల లక్ష్మి ఆయన రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినోడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు, ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితాలు వచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం. నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి తప్పించుకోలే, నీలాగా ఫేక్ రాజీనామాలు మేము చేయలేదు. మేము మాట మీద నిలబడే శక్తి ఉన్నది, పదవులను ప్రజల కోసం వదులుకోవడానికి మా చరిత్ర ఉన్నది. నువ్వేమో పదవులను పట్టుకొని పాటలాడినావు, ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ నువ్వు నిలబడ్డావు. తెలంగాణ ప్రజలు కొడితే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయినాం, జేఏసీ శిబిరాల్లోకి పోయినాం, ధర్నాల్లో పాల్గొన్నాం, మేము పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసేది ఉంటే నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా. మహిళలకు 2500 రూపాయలు ఇయ్యి, వృద్ధులకు వితంతువులకు 100 రోజుల్లో ఇస్తాన 4000 పెన్షన్ ఇయ్యి. ఈ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా. నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చినవో, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ నువ్వు చెయ్యి. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు. స్పీకర్ ఫార్మెట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు పంపి 1 నిమిషంలో నేను కూడా పంపుతా. నువ్వు కూడా స్పీకర్ ఫార్మెట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి పంపు, నేను కూడా 1 నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటే, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, ఈ 2 నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు, అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. మాకు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం, ప్రజలకు మేలు జరగడం ముఖ్యం. మా అక్క చెల్లెలకు 2500 నెల నెల రావడం ముఖ్యం. మా అవ్వ తాతలకు 4000 రావడం ముఖ్యం. మా రైతన్నలకు రైతు బంధు కింద 15000 రావడం నాకు ముఖ్యం. మా రైతులకు రుణమాఫీ జరగడం నాకు ముఖ్యం. ఇవి నువ్వు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మళ్ళొకసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి